రూపాయలు తీసుకోవడానికి ఒక పెద్ద కంపెనీ నడపాలా? వైన్ షాప్ వాడు అడిగితే ఇస్తాడు కదా డబ్బులు. 10 వైన్ షాపులు పెట్టుకోవచ్చు ఆ లెక్కన. అది ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ. 3 నుంచి 5 లక్షల దగ్గర కేసు చచ్చిపోయింది. అక్కడ కేసు కామెడీ అయిపోయింది. అక్కడ వీక్ అయిపోయింది. ఎందుకంటే పోనీ యోగి రమేష్ దగ్గర ఏ ఆస్తులు భారీగా ఆస్తులు ఉంటే లేదో చూపెట్టేవాళ్ళు. అతని దగ్గర అంత ఆస్తులు కనిపించలేదు వీళ్ళకి. కాబట్టి అతను సంపాదించాడని ఎట చూపెడతారు వీళ్ళు? ఇప్పుడు అతని ఆస్తులని అటాచ్మెంట్ ఏదో వాళ్ళ సొంత స్థలాలను చూపెట్టారు, అంతే తప్పించి ఇదేం లేదు. ఇక ఆ మొత్తం ఆస్తులు చూసినా వీళ్ళు చెప్పేదానికి వ్యాలిడ్ కాదు. అందుకని నెలకు 3 నెలలకు 3 నుంచి 5 లక్షలే లెక్క కట్టారనమాట. 3 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని ఒక నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రం నడుపుతాడు ఎవడన్నా? ఏం ఆధారం ఉందంటే ఓన్లీ జనార్దన్ రావు చెప్పాడు కాబట్టి అయింది. అంతే. జనార్దన్ రావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు కాబట్టి కేసు అంతే. డబ్బులు ఎక్కడ ఇచ్చారయ్యా? ఇదే క్యాష్ ఏదైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా? లేదు. ఫోన్ డైరెక్ట్గా వీళ్ళిద్దరు మాట్లాడుకుంది ఒక్కసారి. ఎవడైనా నకిలీ మద్యం చేసుకునేవాడు ఒకసారి మాట్లాడుకుని రోజులు చేస్తుంటాడా? వీళ్ళిద్దరు కలుసుకుంది ఎప్పుడన్నా ఉందంటే ఒకసారి కలుసుకున్నారట. ఇది వీళ్ళు చెప్పేది. టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేశారు. అదే కదా, కంప్లీట్ గా అతను వైసీపీ వాడే అన్నట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే జనార్దన్ రావుని కాపాడేశారు. ఆ జయచంద్రారెడ్డి ఎవరు ఉన్నాడు టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన అభ్యర్థి, అతన్ని శాంతం అవాయిడ్ చేసేసారు. ఇందులోంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థి అతను కీ రోల్. అతను ఈ రోజు వరకు